దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నిన్ను ఆశీర్వదించేదను. దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడట. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో, తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మీతో మనందరితో మాట్లాడుతున్న మాట, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అంటూ ఉన్నాడు. ఎంత చక్కని మాట ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎప్పటి మాట? దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ జీవితంలో నెరవేరాలి అని అనుకుంటే నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళాలి. అబ్రహాముతో అంటున్నటువంటి మాట, ఆనాడు అబ్రహాముతో చెప్పినటువంటి ఈ మాటని ఈరోజు వరకు ఆయన నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. జక్కయ్య అంటూ ఉన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే అని. ఈరోజు నీవు కూడా రక్షించబడి నీ పాపములు ఒప్పుకొని నువ్వు మారు మనసు పొంది దేవుని యొక్క బిడ్డగా నువ్వు జీవిస్తున్నావంటే నీవు అబ్రహాము కుమారుడివే. ఆనాడు అబ్రహాముతో చేసిన నిబంధన ఈరోజు దేవుడు నీతో కూడా చెప్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను విస్తరింపజేస్తానని. అయితే ఈరోజు దేవుడు ఆ మాటని నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చాలంటే నువ్వు మందిరానికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్రాంతి దినం, పరిశుద్ధపరచబడినటువంటి దినము, ఆయనను ఆరాధించేటటువంటి దినము, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి దినము, ఆయనని మహిమపరచేటటువంటి దినము. నీ మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నదని భక్తుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని మందిరంలోకి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని జీవితంలో చేసిన మేలును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేటటువంటి ఆశ నీలో ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ కుటుంబము, నీవు, నీ సంతానము విస్తరింపచేయబడుతుంది. దేవుని బిడ్డ, నువ్వు చేసినటువంటి పని కూడా విస్తరింపచేయబడుతుంది. అందుకు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మందిరానికి వెళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడట. ఆయన ఆరాధించేటటువంటి కాలము వచ్చి ఉన్నది, ఆరాధించేటటువంటి దినము వచ్చి ఉన్నది, ఆరాధించేటటువంటి సమయము వచ్చి ఉన్నది. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేవుని ఆత్మను పొందుకున్న నీవు ఆయనను ఆరాధించుటకు వెళ్ళండి, ఆయనను ఆరాధించండి, సత్యముతో ఆత్మతో అని మీరు ఆరాధించండి, గణపరచండి, స్తుతించండి. జీవితంలో దేవుడు మేలు చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు. అందుచేతనే కదా యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను. నువ్వు ఆరాధించాలనే కదా, నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించాలనే కదా, నిన్ను దీవించాలని కదా, నిన్ను విస్తరింప చేయాలని కదా. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీవు దేవుని మందిరానికి నీవు, నీ కుటుంబము వెళ్ళి సంఘముతో ఏకాత్మ కలిగి ఏక హృదయముతో మీరు ఆయనని ఆరాధించినప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీరుస్తాను అంటూ ఉన్నాడు. ఆయన మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. మీరు ఆరాధించినప్పుడు, ఆయనని మహిమపరిచినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి విస్తరించి నిండారుగా మీ అవసరతలన్నీ కూడా తీర్చి తృప్తిపరచునుగాక. ఆమేన్.